ఆయన కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూముకు వచ్చిన తర్వాత ఒక ఇంట్లోకి ఆయన చేర్చుకోబడ్డాడు. ఇప్పుడు చదివిన ప్యాసేజ్ లో ఎవరెవరు కనిపించారో మీరు చెప్తారా ఒక నిమిషం? మొదట యేసు ప్రభు కనిపించాడు. తర్వాత ఇంకెవరు కనిపిస్తారండి? పక్షవాయువు అనేకులు పక్షవాయువు గలవాడు కనిపిస్తాడు. వాడిని మోసుకొని వచ్చిన వాళ్ళు, అతన్ని మోసుకొని వచ్చిన నలుగురు కనిపిస్తారు. ఆ ఇంటిలో అనేక మంది ఉన్నారు. ఆ ఇంటి వారు ఉన్నారు. యేసు ప్రభువును చేర్చుకున్న ఇంటి వారు ఉన్నారు. శాస్త్రులు ఉన్నారండి. శాస్త్రులు ఉన్నారు. ఇంకా ఒకరిని మిస్ అవుతున్నారు మీరు. కొందరు ఉన్నారు. ఆ కొందరే ఈ పక్షవాయువు గలవానిని నలుగురి చేత మోయించుకొని తీసుకొని వచ్చారు. మళ్ళీ చెప్తాను, యేసు ప్రభు ఉన్నాడు, ప్రభువును చేర్చుకున్న ఇంటి వారు ఉన్నారు, పక్షవాయువు కలవాడున్నాడు, ఇంకా కొందరు వాయువు గలవారిని మోసుకొని వచ్చిన నలుగురు ఉన్నారు. ఆ నలుగురిని ప్రేరేపించి తీసుకొని వచ్చిన కొందరున్నారు, మరికొందరున్నారు, అనేకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ఇదే వృత్తాంతము, ఇదే ఎపిసోడ్ మత్తయి సువార్తలో ఉంది, లూకా సువార్తలో కూడా రాయబడింది. అక్కడ పరిసయ్యులతో పాటు శాస్త్రులు కూడా చేర్చబడి ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. సరే, ఇక్కడ ఈ గుంపులన్నీ ఉన్నాయి కదా, మనము ఏ గుంపులో కూర్చుంటామో మీరు ఒకసారి ఇదంతా విన్న తర్వాత డిసైడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరితో కూర్చుంటాం మనం? ఇందాక మొదట అడిగాను నేను, ఎక్కడన్నా రద్దీగా ఉన్న మీటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చుంటాం మనం అని. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చుంటాం, లేదా మనలాంటి మనతో పాటు సేమ్ యాటిట్యూడ్ కలిగిన వాళ్ళని మనం ఫ్రెండ్స్ గా సెలెక్ట్ చేసుకుంటాం, అలాంటి వాళ్ళ దగ్గర కూర్చుంటాం. కాబట్టి ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం ఇందాక చూసాం, వాళ్ళలో ఎవరి దగ్గర కూర్చుంటాం మనం, లేకపోతే ఎవరితో మనల్ని మనం కంపేర్ చేసుకోవడానికి వీలవుతుందో ఆలోచించండి. మొట్టమొదట యేసు ప్రభుల వారి గురించి చూద్దాం. ఇక్కడ యేసు ప్రభులు ఇవ్వబడిన ఎపిసోడ్ లో యేసు ప్రభుల వారి గురించి మనకి ఏమర్థమవుతుందంటే, ఈయన ఒక బోధకుడు అని అర్థమవుతుంది. బోధిస్తున్నాడు ఆయన. తర్వాత ఆయన ఒక హీలర్, అనారోగ్యంతో ఉన్నవాడిని ఆయన స్వస్థపరిచిన వ్యక్తిగా మనకు కనబడతాడు. తర్వాత పాపములు క్షమించే వ్యక్తిగా మనకు కనబడతాడు. ఒక రక్షకుడుగా కనబడతాడు, క్షమించేవాడిగా కనబడతాడు, నశించిన దానిని వెదకి రక్షించేవాడుగా కనబడతాడు. తర్వాత అక్కడ చేరిన వారందరి యొక్క హృదయ ఆలోచనలను తెలుసుకొనదగిన వ్యక్తిగా కనబడతాడు. వచ్చిన వారి యొక్క విశ్వాస పరిమాణాన్ని గుర్తించగలిగిన వ్యక్తిగా మనకు కనబడతాడు. ఎవరు తన దగ్గరకు వస్తారో, ఎవరు ఎందుకు వస్తారో కూడా గుర్తించగలిగిన దేవుడి కుమారుడుగా ఇవ్వబడిన ఈ ఎపిసోడ్ లో, ఈ ప్యాసేజ్ లో యేసు ప్రభుల వారి గురించి మనకు అర్థమవుతుంది. ఇంకా ఏమన్నా అర్థమవుతుందండి యేసు ప్రభు గురించి? ఆయన ఒక బోధకుడు, ఆయన ఒక హీలర్, ఆయన ఒక సేవియర్, ఒక ఫర్గివర్, విశ్వాసాన్ని దాని పరిమాణాన్ని గుర్తించగలిగిన వ్యక్తి. అధికారం, ఈ లక్షణాలన్నీ ప్రభువులో ఉన్నట్టుగా ఈ ప్యాసేజ్ లో, ఇవ్వబడిన ప్యాసేజ్ లో మనకు అర్థమవుతుంది. తర్వాత రెండవదిగా ప్రభువును చేర్చుకున్న ఇంటివారు. యేసు ప్రభువును చేర్చుకోవాలంటే ఆయన ఒక్కరిని చేర్చుకోవడానికి వీల్లేదు. ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉంటారు. ఇంకా వందలాది మంది గుంపు కూడిన ప్రజలు ఆయనతో పాటు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చేర్చుకోవాలి. యేసు ప్రభువును భోజనానికి పిలిస్తే ఆయనతో పాటు 12 మందిని కూడా పిలవాలి మనం. ఆయన ఒక్కడిని పిలిచి భోజనం పెట్టి పంపించడానికి కుదరదు. కనీసం అంటే 13 మందికి భోజనాలు పెట్టాలి. యేసు ప్రభువును చేర్చుకుంటే ఆయనతో పాటు అనేక మందిని చేర్చుకోవాల్సిన అగత్యం ఉందని ఆ చేర్చుకున్న ఇంటి వారికి తెలుసు. ప్రభు ఒక మాట చెప్తాడు, ప్రవక్త అని ఎవరైనా చేర్చుకుంటే ప్రవక్తకి ఎలాంటి ఫలితం వస్తుందో, ఫలం వస్తుందో, ఆ ఫలం చేర్చుకున్న వారికి కూడా వస్తుంది అంటాడు.
శిష్యుడని ఎవరిని చేర్చుకుంటారో శిష్యుని ఫలాన్ని మీరు కూడా పొందుతారని చెప్తాడు. కాబట్టి తాము మాత్రమే ప్రభు మాటలు వినాలనే స్వార్థం లేకుండా ఈ కుటుంబం వారు తమకు కావలసిన వారిని, వారి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారందరినీ పిలుచుకొని ఉంటారా? వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఉంటారా అండి? పిలిస్తే పోవడమే కష్టం మనము. అలాంటిది పిలవకుండా అంతమంది వచ్చి ఉంటారా చెప్పండి? అవసరాలతో పిలవకుండా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండవచ్చు. వీళ్ళు పిలిస్తే ఆ ఇంట్లోకి చేర్చబడి ప్రభు మాటలు వినటానికి అనేక మంది చేరి వచ్చి కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ ఇంటి వాళ్ళ స్వభావం ఏంటంటే అందరినీ పిలిచి వారందరికీ మేలు కలగాలని, వారందరికీ ప్రభు ద్వారా ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటున్న ఒక నిస్వార్థపరులైన విశ్వాసులుగా మనకు కనబడతారు. వాళ్ళు మాత్రమే ప్రభు వాక్యం వినాలని, ప్రభు దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని అనుకోకుండా అనేక మందిని చేర్చుకున్నట్టుగా మనకు కనబడతారు. గమనించండి, అనేక మందిని చేర్చుకోవాలంటే వాళ్ళని పిలవాలి ఒకటి. రెండవది, వాళ్ళని చేర్చుకోవాలంటే అది కొంత శ్రమతో కూడిన విషయం కూడా. ఇంట్లో కొంత నష్టం కూడా జరగవచ్చు, కొంత ఇబ్బంది కూడా, అనానుకూలమైన పరిస్థితులు కూడా మనకు ఏర్పడవచ్చు. వస్తువులన్నీ ఎక్కడొక్కడ చెల్లాచెదరు చేసిపోతారు, కొన్నిసార్లు పగిలిపోతాయి, కొంత అనానుకూలత మనకి ఇంట్లో ఏర్పడుతుంది. అయినప్పటికీ దానికి సిద్ధపడి వారందరినీ వాళ్ళు చేర్చుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సో వీరు మంచి నిస్వార్థమైన నిజమైన విశ్వాసులుగా ప్రభు కోసం తమ ఇంటిని తెరచి ఉంచే కుటుంబంగా మనకు కనబడుతుంది. ఓపెన్ హోమ్స్ అని కొన్ని ఉంటాయి. వాళ్ళు ప్రభు కొరకు అనేక మందిని చేర్చుకోవడానికి వారి గృహాన్ని ఎప్పుడూ తెరిచే ఉంచేవారుగా మనకు కనబడుతుంది. నిస్వార్థమైన విశ్వాసులుగాను ప్రభు కొరకు త్యాగం చేసేవాళ్ళుగాను కనబడతారు. అంతేకాదు, గమనించారు మనం ఇందాక, వాళ్ళు ఇంట్లోకి రానిస్తే ఈ యొక్క అనారోగ్యంతో ఉన్న వారిని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ఇంటి పైకప్పు పెరికివేసినట్టుగా మనకు కనబడుతుంది. అంటే కొంత నష్టాన్ని కూడా భరించటానికి సిద్ధపడ్డారు. నష్టం ఏర్పడింది వారికి. ప్రభు కోసం మనం కొన్ని భరించాలి, కొన్ని నష్టపరుచుకోవాలి, కొన్ని వదులుకోవాలి. అదే వాస్తవానికి సాక్ష్యం అంటే. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ప్రభు మనకేం చేశాడో అది చెప్పడమే సాక్ష్యం అనుకుంటాం. కాదు, ప్రభు కొరకు మనం ఏం చేశామో అది చెప్పడం నిజమైన సాక్ష్యం. ప్రభు మనల్ని సాక్ష్యం చెప్పమన్నాడా, సాక్షులుగా ఉండమన్నాడా అండి? మీరు ఎక్కడికి వెళ్ళినా నా కోసం, నా గురించి సాక్ష్యం చెప్పండి అన్నాడా, నాకు సాక్షులుగా ఉండమన్నాడా? సాక్షులుగా ఉండమన్నాడు. మనకి ఏదైనా మనం ఊహించింది థ్యాంక్ యూ సిస్టర్, మనం ఊహించింది, మనం ప్రార్థించింది, మనం కోరుకున్నది మనకు జరిగినప్పుడు మనం అదందరితో పంచుకుంటాం. మంచిదే, అది తప్పని నేను చెప్పటం లేదు, అది సాక్ష్యం. ఒక లిమిటెడ్ ఇన్సిడెంట్ కు మాత్రమే సంబంధించింది సాక్ష్యం. అయితే సాక్షులుగా ఉండడం అనేది అది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్, అది ఒక జీవిత కాలపు ప్రమాణం. అది అలా సాక్షులుగా జీవించాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రభు మనకేం చేశాడో కాకుండా ఆయన కొరకు మనం ఏం చేశాం, ఆయన కొరకు మనం ఏమేం వదులుకున్నాం, దానిని చెప్పగలిగేదే నిజమైన సాక్ష్యం. మన కొరకు యేసు ప్రభుల వారు అనేకమైన వాటిని వదులుకొని ఈ లోకంలోకి వచ్చాడు. మొదట తండ్రిని వదిలిపెట్టాడు. శిలువ పైన ఆయనతో వియోగం ఒక మాటలో చెప్తాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని. అంతవరకు తండ్రితో ఐకమత్యంగా ఉంటున్న యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావటానికి తండ్రిని వదిలేసి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. పరలోకాన్ని వదిలేసి వచ్చాడు. ఆయనకున్న సింహాసనాన్ని వదిలేశాడు. ఆయనకున్న ఘనతను, మహిమను, తండ్రితో కూడా ఉండే భాగ్యాన్ని వదిలేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా అధికారాన్ని వదిలేశాడు. రిక్తునిగా వచ్చినాడు. దీనుడై, రిక్తుడై, దరిద్రుడై మన కొరకు అవమానం భరించేంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. అది
ఆయన మన కొరకు వదులుకున్నవి. ప్రశ్న ఏంటంటే, మరి మనం ఆయన కొరకు ఏమేం వదులుకున్నాం? ఏమేం వదలటానికి మనం సిద్ధంగా ఉన్నాం? ఏమేం వదులుకోలేకుండా ఉన్నాం? ఇది సాక్ష్యం అంటే. ఆయన పేరు చెప్పుకొని ఘనత, ఉన్నత స్థితి, స్థాయి, సంపద, ఐశ్వర్యం ఇవన్నీ సంపాదించుకోవాలని మనం కోరుకుంటాం. ప్రభు పేరుతో మనకు ఒక రికగ్నిషన్, ఒక గుర్తింపు, గౌరవం కావాలని కోరుకుంటాం. ఆ గుర్తింపు, గౌరవం రాకపోతే ఆ ప్రదేశానికి, ఆ వ్యక్తులున్న చోటికి మనం వెళ్ళటానికి ఇష్టపడం. అయితే ప్రభు అలా కాదు. ఈ లోకంలోకి వస్తే ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆయనకు ముందే తెలుసు. ఈ లోకంలోకి వస్తే ఆయన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలుసు. ఎలా ట్రీట్ చేస్తారో కూడా ఆయనకు తెలుసు. తెలిసి కూడా ఈ లోకంలోకి మన కొరకు వచ్చిన వాడు ప్రభు. మన కొరకు సమస్తాన్ని భరించటానికి సిద్ధపడి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అలాంటి మనస్తత్వమే ఈ ఇంటి వాళ్ళకు కూడా కనబడుతుంది. చూడండి, ఎక్కడ సనుగు గొనుగు లేకుండా ప్రభువుని చేర్చుకున్నారు. ప్రభుతో పాటు వచ్చిన కష్ట నష్టాలను కూడా, అనేక మందిని చేర్చుకోవడం ద్వారా వచ్చిన కష్ట నష్టాలను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా మనకు కనబడతాయి. ఇది మొదటి గుంపు. ఇక రెండవ వాడు ఎవరంటే పక్షవాయువు గలవాడు. మేముంటున్న ఏరియాలో వర్షం పడుతుందండి. అకస్మాత్తుగా పవర్ సప్లై డిస్కనెక్ట్ కావచ్చు. డోంట్ వరీ అబౌట్ ఇట్. వైఫై పోయినా వేరే కనెక్ట్ అయ్యి నేను కంటిన్యూ చేస్తాను. రెండవది పక్షవాయువు కలవాడు. ఈ పక్షవాయువు కలవాడి యొక్క స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాడు కదలలేడు. వాడుంటున్న ప్రదేశం నుండి వాడు పోవాలనుకుంటున్న ప్రదేశంలోకి పోలేడు. హీఈస్ ఫిజికల్లీ అన్ఫిట్ టు పర్ఫార్మ్ హిస్ డ్యూటీస్. అతను అనుకున్న పనిని చేయలేడు. నిస్సహాయుడుగా, ఇతరుల మీద ఆధారపడేగా మిగిలిపోతాడు. తన పని తాను చేసుకోలేని ఒక బలహీనమైన వ్యక్తిగా మనకు కనబడతాడు. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎవరంటే, ప్రభువును చేరుకోలేని వాళ్ళందరూ పక్షవాయువు గల వారి కిందనే లెక్క. ప్రభువును సమీపించలేని వారందరూ పక్షవాయువు గల వారి కిందనే లెక్క. వీడు కూడా ప్రభువును అసలు చేరుకోలేడు. రక్షణ గురించి తెలుసుకోలేని వారందరూ, ప్రభువును సమీపించలేని వారందరూ పక్షవాయువు గల వారి కిందనే మనం లెక్క వేయాలి. యేసు ప్రభువు అతన్ని చూశాడు. అతని యొక్క శారీరక రోగం కన్నా ఆత్మీయ స్థితి పట్ల ప్రభువు జాలి పడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అతని సమస్య పక్షవాయువు కాదు, అతని ఆత్మలో ఉన్న పాపం ప్రభువు గుర్తించాడు. అంటే దయచేసి గమనించండి, పాపాల వల్ల రోగాలు ప్రాప్తిస్తాయని నేను చెప్పడానికి ప్రయత్నం చేయటం లేదు. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ, అది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ. దాని జోలికి నేను పోదలుచుకోలేదు. అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్లో మనం గమనించినప్పుడు యేసు ప్రభుల వారు అతనికున్న పక్షవాయువు కంటే ప్రాముఖ్యంగా అతని హృదయంలో, అతని ఆత్మలో ఉన్న పాపాన్ని గుర్తించినట్టుగా మనకు కనబడుతుంది. అతనిని శారీరకంగా స్వస్థపరచడం కంటే ముందే అతని ఆత్మను శుద్ధిపరచాలనుకున్నాడు ప్రభు. ప్రభు ఎప్పుడు ఆత్మీయ విషయాలు మాట్లాడతాడు, ఆత్మను దృష్టిలోకి తీసుకుంటాడు, ఆత్మీయ స్థితిని గుర్తిస్తాడు, ఆత్మీయ స్థితిగతులకు సంబంధించినవే బోధిస్తాడు. అయితే మనము వాటిని శారీరకమైన వాటిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, లేదా ట్రాన్స్లేట్ చేసుకుంటాం, లేదా మార్చుకుంటాం. నీవు పాదము మోపిన చోటెల్లా నీకు ఇస్తానంటే దాన్ని మనము ఆ ప్లేస్ అంతా, ఆ స్థలం అంతా మనకు రాసిస్తాడు అనుకుంటాం. నీ గుడారము కుడి ఎడమలకు విస్తరిస్తుంది అనుకుంటే
ఈ పక్కున్న స్థలం ఆ పక్కున్న స్థలం మనమే కొనుక్కుంటాం అనుకుంటాం. వాస్తవానికి ప్రభు ఉద్దేశం అది కాదు. నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు నికోదేము ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, శాస్త్రులకే ఆయన బోధించేవాడు, ఉపదేశకుడు. అలాంటి వ్యక్తితో నువ్వు తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేవని ప్రభు చెప్తే ఆయన అంటాడు కదా, ముసలివాడైన నేను తల్లి గర్భంలో మళ్ళీ ఎలా ప్రవేశిస్తాను అంటాడు. ప్రభు ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతుంటే నికోదేము దాన్ని శారీరక స్థితిగా మార్చుకుంటున్నాడు. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు శిష్యులు వస్తారు. వారి కొరకు ఆహారం తీసుకొని వచ్చిన శిష్యులు, మనం ఆహారం తీసుకొని వచ్చాం మేమని ప్రభువుకి చెప్తే ప్రభు ఏమంటాడంటే, నేను తినడానికి వేరొక ఆహారం నాకు కలదంటాడు. ఆయన తాను తండ్రి పని చేయటంలో ఉన్న ఆకలి దప్పుల గురించి ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు అనుకుంటారు కదా, ఆయనకి ఎవరైనా వేరే వాళ్ళు ఆహారం తీసుకొని వచ్చారేమో అని వీళ్ళు అనుకుంటారు. ప్రభు ఎప్పుడు ఆత్మీయ స్థితి గురించి మాట్లాడతాడు, మనం ఎప్పుడు దాన్ని శారీరక రూపంలోకి మార్చుకున్నట్టుగా మనకు కనబడతాం. మనుషులందరూ రోగాల బారిన పడతారు, మనుషులందరూ పాప రోగంలో ఉన్నారు. అయితే ప్రభు యొక్క దృష్టి రోగాల నుంచి విముక్తి చేయటం, పాప రోగం నుంచి విముక్తి చేయటం, మరణం నుంచి అందరినీ జీవంలోకి దాటించాలనేది తండ్రి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేర్పు కొరకే ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మనుషుని శరీరాన్ని, ఆత్మను రెండింటినీ స్వస్థపరచగలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. శారీరకంగా స్వస్థపరచడం కంటే ముందే పాపాలను ఆయన క్షమిస్తున్నాడు. అందుకే ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి ముందే నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని ప్రభుల వారు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. శారీరకంగా స్వస్థపరచడం ప్రధానమా, పాపాలు క్షమించి అతన్ని పరిశుద్ధునిగా చేయటం ప్రధానమా? వాస్తవానికి అతన్ని పరిశుద్ధునిగా మార్చటం, అతన్ని పరలోక రాజ్య వారసునిగా మార్చటం అనేది చాలా ప్రధానమైన విషయంగా మనకు అర్థమవుతుంది. అదే గొప్ప ప్రక్రియ, అదే ఒక గొప్ప సూచక క్రియ. అయితే గమనించండి, ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ పక్షవాయువు గల వ్యక్తి తన పాపాలు క్షమించమని ప్రభువును అడగలేదు, తనను స్వస్థపరచమని కూడా అడగలేదు. కేవలం అలా పడి ఉన్నాడు అంతే. అయితే ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే, అతన్ని అక్కడికి తీసుకురావటానికి ఒక నలుగురు ఆ బాధ్యత తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అతని పాపాలు క్షమించబడటానికి రుజువుగా ప్రభువు అతనికి స్వస్థత కూడా ఇస్తున్నాడు. పాపాలు క్షమించకుండా స్వస్థత మాత్రమే ఇచ్చి పంపితే ఎలా ఉండేది? అతని పాపాలు అలాగే ఉంచి అతన్ని స్వస్థపరిచి పక్షవాయువు తీసివేసి నడిచేటట్టు, మాట్లాడేటట్టు చేసి అక్కడి నుంచి పంపించి వేసింటే ఎలా ఉండేదంటే, కాల్లో ఉన్న ముళ్ళు తీసేయకుండా బయట ఒక పెద్ద కట్టు కట్టినట్టు ఉండేది. ముళ్ళేమో అలాగే ఉంటది, అది చేసే గాయమేమో అలాగే చేస్తూ ఉంటది లోపల, దానివల్ల జరిగే డ్యామేజ్ జరుగుతానే ఉంటది. అయితే బయటకు మాత్రం పెద్ద కట్టు కట్టుకుని తిరిగినట్టు ఉంటది. కాబట్టి ప్రభు అలా చేయకుండా మానవులను పాప విముక్తులను చేయటానికే ప్రభు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన కనికరం, ఆయన శక్తి కనబరచటానికి స్వస్థతలు చేసినట్టుగా కొన్ని చోట్ల మనకు కనబడుతుంది. వాస్తవానికి ప్రభు రెండు ఉద్దేశాలతో స్వస్థత ఎక్కడ చేసినా మనకు కనబడుతుంది. అది ఇక్కడే ఈ ఎపిసోడ్ లోనే మీరు చూడగలిగితే 2వ అధ్యాయం చివరి వచనం, చివరి లైన్ చూడండి. మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరిచిరి. ఆయన ఎప్పుడు ఎవరిని స్వస్థపరిచినా దేవునిని మహిమపరచటానికి స్వస్థపరిచినట్టుగా మనకు కనబడుతుంది. రెండవది, మొదటి అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో మనం చూడగలిగితే, ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా
ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే అని చెప్పాడు. కనికరం. ఈ రెండు కారణాల చేత యేసు ప్రభుల వారు ప్రేరేపించబడి అనేక సార్లు స్వస్థత కార్యములు చేసినట్టుగా మనం చూస్తాం. మొదటిది కనికరం, రెండవది తండ్రిని మహిమపరచటం. ఈ రెండిటి ఉద్దేశంతో ప్రభువు స్వస్థతలు చేసినట్టుగా మనకు కనబడుతుంది. మానవులు శరీరంలో ఆత్మలో శుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, ఆరోగ్యంగా జీవించాలనేది ప్రభు యొక్క కోరిక. అయితే మనం మాత్రం ఆత్మీయ విషయాలు పక్కకు వదిలేసి కేవలం ఒళ్ళు ఇల్లు మాత్రమే చూసుకుంటాం. మన ఒళ్ళు బాగుంటే చాలు, మన ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు అనుకుంటాం. అయితే ప్రభు వీటితో పాటు ఆత్మీయ శుద్ధి కూడా కావాలని ప్రభు కోరుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఆ పక్షవాయువు గల వాడి యొక్క సమాచారం. తర్వాత నలుగురు, వారి గురించి ఏమీ వ్రాయబడలేదు ఇక్కడ. వారి పేర్లు గాని వారి చిరునామాలు గాని తెలపబడలేదు. వారు ప్రభువుని గురించి విన్నారు, పలాని ఇంట్లోకి ప్రభు వస్తున్నాడని తెలుసుకున్నారు. వెంటనే కదల్లేని పక్షవాయువు గలవాన్ని కలుసుకున్నారు. వాడికి చెప్పారు, పలానా ఇంటికి ప్రభు వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన బాగు చేస్తాడని చెప్పి చేతులు దులుపుకోలేదు. ఇంకా మనం చాలాసార్లు ఇక్కడ ఆగిపోతూ ఉంటాం. మేము చెప్పాల్సింది చెప్పేసినాం, అయిపోయింది మా పని. వాడు ఇంకొంచెం ముందుకు కన్సర్న్ కలిగి ఉండి ఆయన దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడని చెప్పడమే కాకుండా ఒక నలుగురిని అరేంజ్ చేసుకున్నారు. ఆ నలుగురిని అరేంజ్ చేసుకొని ఆ పక్షవాయువు గల వ్యక్తిని మోసుకొని రావటానికి పూనుకున్నారు. మోసుకొచ్చారు అంటే శ్రమ పడటానికి సిద్ధపడ్డారు. అవతల వ్యక్తి పట్ల కన్సర్న్ కలిగి కొంత శ్రమ పడటానికి సిద్ధపడి అతన్ని ప్రభు దగ్గరికి నడిపించటానికి ప్రయాసపడ్డారు. అతని భారాన్ని మోశారు. మనకెందుకులే ఈ తలనొప్పి, అంతా చెప్పాం, పోతే బాగవుతాడు, పోకపోతే అలాగే ఉంటాడు అనే నిర్లక్ష్య ధోరణి కనబరచలేదు. పోనీ ఇంటి దాకా తీసుకొచ్చారు. అక్కడ ఇల్లంతా ప్యాక్ అయిపోయింది, నిండిపోయింది, లోపలికి పోవడానికి స్థలం లేదు. ఇల్లంతా నిండిపోయి ఉండడం చూసి బయట వదిలిపెట్టి ఇంకా మా బాధ్యత ఇంతే అని ఒక సలహా, నాలాంటి వాడైతే ఒక సలహా కూడా చెప్పిపోయేవాడు. ఇక్కడే ఉండు, ఎంతసేపు అయినా లోపల నుంచి ప్రభు బయటికి రావాల్సిందే, వస్తాడు, వచ్చిన తర్వాత గట్టిగా ఏడ్చు, నిన్ను చూసి ఆయన స్వస్థపరుస్తాడని చెప్పి ఉచిత సలహా ఒకటి చెప్పి వెళ్ళిపోయి ఉండేవాడిని నేనైతే. కానీ వారు అలా కాదు. 3 రకాలైన క్రైస్తవులు మనకు సమాజంలో కనబడతారు, సంఘంలో కనబడతారు. నో మైల్ క్రిస్టియన్స్ మొదటి వారు, 1 మైల్ క్రిస్టియన్స్ రెండవ వారు, ఎక్స్ట్రా మైల్ క్రిస్టియన్స్ మూడవ రకం. నో మైల్ క్రిస్టియన్ వాళ్ళు ఏం చేయరు, ఊరికే సలహాలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. 1 మైల్ క్రిస్టియన్ వాళ్ళ శక్తి సామర్థ్యాలకు పరిమితులకు లోబడి వారు చేయగలిగింది చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఎక్స్ట్రా మైల్ క్రిస్టియన్స్ అంటే ఎవరికి ఏ మేలు జరగాలని వారు ఆశపడ్డారో ఆ మేలు జరిగేంత వరకు వారు ప్రయాసపడుతూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. అది జరిగిన తర్వాత అవతల వ్యక్తి యొక్క క్షేమం చూసి ప్రభువుకు అతన్ని అప్పగించి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎక్స్ట్రా మైల్ క్రిస్టియన్స్. వాళ్ళని ఉద్దేశించే ప్రభు అంటున్నాడు, మీరు ఎవరైనా 1 మైలు మిమ్మల్ని తోడుగా రమ్మంటే మీరు 2 మైళ్ళు అతనితో కూడా వెళ్ళమని ప్రభు కోరుకుంటున్నాడు. ఇతరుల కొరకు 2వ మైలు వరకు ప్రయాణం చేసే క్రైస్తవులుగా మనం ఉండాలని, ఎక్స్ట్రా మైల్ క్రిస్టియన్ గా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అంటే ఇతరుల కొరకు ఇంకొంచెం కష్టం, ఇంకొంచెం రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. వీరు అక్కడి నుంచి తెచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోలే, పైకెక్కారు, మిద్దె పైకెక్కారు, కప్పు తొలగించారు, పరుపుతో సహా క్రిందకు దించారు. గమనించండి,
మనం చదువుకున్న వాక్య భాగంలో వారి విశ్వాసం చూసి ప్రభు అతన్ని స్వస్థపరిచినట్టుగా 5వ వచనంలో చూస్తాం. 5వ వచనంలో ఇలా ఉంది, యేసు వారి విశ్వాసము చూచి, అంటే ప్రభువును ప్రేరేపించే విశ్వాసం వీరిలో ఉంది. ప్రభువును కదిలించే విశ్వాసం వీరు చూపెట్టారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరచడానికి ప్రభువును పురికొల్పే విశ్వాసం వీరు కనబర్చినట్టుగా మనం చూస్తాం. గమనించండి, ప్రభు ఎక్కడ స్వస్థత చేసినా ఆ కార్యం తర్వాత ఏమంటాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, ఇంకా వెళ్ళమని చెప్తాడు. అంటే ప్రభువును ప్రేరేపించేది ఏదైనా ఉందంటే మనలో, అది మన విశ్వాసమే. మనలో విశ్వాసం లేకుండా ప్రభు ఏం చేయలేడు. వారి సమస్త పనుల వెనక ప్రభు పట్ల వారికి కలిగిన విశ్వాసం ప్రభు చూస్తున్నాడు. స్వస్థపరిచే ఆయన శక్తి పట్ల వారికి కలిగి ఉన్న అపారమైన నమ్మకాన్ని ప్రభు గమనిస్తా ఉన్నాడు. మనలో దేవుడు వెతికేది ఏదైనా ఉందంటే అది మన యొక్క తలాంతులను కాదు, మనమిచ్చే కానుకలను కాదు, మనం చేసే ప్రార్థనలు కాదు, పాడే పాటలు కాదు, అసలు ఇలాంటి ప్రసంగాలు కానే కాదు. మరి ఏం చూస్తాడు ప్రభు, ఏం వెతుకుతాడు ప్రభు మనలో అంటే ఎంత విశ్వాసం ఉందో మనల్ని చూస్తాడు. అందుకే ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు కొండలను పెకలించగలగరు అంటాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు పెకలి సముద్రంలో పడతాయో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు మాత్రం కదిలించబడతాడు. మనలో ఉన్న విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రభు కదిలించబడి ప్రభు మనం చేసిన ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడు. అసలు విశ్వాసం లేకుండా ప్రభువుకు మనము ఇష్టలమై ఉండలేమని వాక్యం చెప్తుంది. దేవుడు మనలో వెతికేది, ఆయనకు మనలో ఇష్టమైనది, ఆయన మిరకిల్స్ చేయటానికి ఆయన్ను ప్రేరేపించేది మనలో ఉన్న విశ్వాసమే. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 10వ వచనం దయచేసి చూస్తారా ఎవరైనా? మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 10వ వచనం మీరు చూస్తే దొరికిందా అండి? అక్కడ ఒక శతాధిపతి మనకు కనబడతాడు. శతాధిపతి తన దగ్గర పనిచేస్తున్న ఒక సైనికునికి ఆరోగ్యం బాగలేకపోతే ప్రభు దగ్గరకు వచ్చి అతని గురించి అతన్ని స్వస్థపరచమని అడుగుతాడు. అడిగితే ప్రభువు అతని ఇంటికి వెళ్ళటానికి బయలుదేరుతాడు. అప్పుడు అతను అంటాడు, నీవు నా ఇంటికి రావటానికి నాకు అర్హత లేదు, నాకు అధికారం అంటే ఏంటో తెలుసు. ఒకరిని రమ్మంటే వస్తాడు, నేను ఒకరిని పొమ్మంటే వాడు వెళ్తాడు. కాబట్టి నీవు మాట మాత్రం సెలవిస్తే ఇంటి దగ్గర ఉన్న నా యొక్క సైనికుడు బాగుపడతాడని ప్రభుతో మాట్లాడినప్పుడు చెప్పబడిన మాట ఇది. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. దొరికిందండి ఎవరికైనా? ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలీలో నేనెవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. చూసారా, ఈ మాట విని ఆశ్చర్యపడి, అంటే ఆయన పేరు, యేసు ప్రభుల వారి పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుణ్ణే ఆశ్చర్యపరిచే విశ్వాసం ఈ శతాధిపతిలో ప్రభు చూస్తున్నాడు. ఇతడు రోమీయుడు, ఇతడు యూదుడు కాదు, ఇతడు ప్రభువును నమ్మిన విశ్వాసి కాదు, ధర్మశాస్త్రము తెలిసిన వాడు కాదు, 10 ఆజ్ఞలు తెలిసిన వాడు కాదు. ఇతను ఒక అన్య విశ్వాసము నుండి వచ్చిన రోమా సంస్థానానికి సంబంధించిన ఒక శతాధిపతి. అతన్ని విశ్వాసాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపోతున్నాడు. అంటే మనకేమర్థం అవుతుంది? ఏ వ్యక్తి అయినా ప్రభువును సమీపించినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభు రెస్పాండ్ అవుతాడు, రియాక్ట్ అవుతాడని మనకు అర్థం అవుతుంది. ఆయన్ను ఆశ్చర్యపరిచే విశ్వాసం మనలో ఉంటే అది ఎంత భాగ్యం చెప్పండి. ఇంకొక వాక్యం మీకు చూపిస్తాను, చూడండి. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 5వ వచనం.
చివరి లైన్ దొరికిందా అండి? ఆయన ఆయన విశ్వాసమునకు ఆశ్చర్యపడెను. చూసారా, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఇక్కడ ఆయన సొంత గ్రామానికి నజరేతుకు వచ్చాడు. ఆయన అక్కడికి వచ్చి వాళ్ళందరితో మాట్లాడుతూ దేవుని జ్ఞానం గురించి అద్భుతాలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే, అక్కడ రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన ఏ అద్భుతమును అక్కడ చేయజాలకపోయేను. 5వ వచనంలో మీరు చూడగలిగితే, అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయేను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేను అనింది. అంటే ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఆయన, అవిశ్వాసాన్ని చూసి కూడా ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు మన యొక్క విశ్వాసం గొప్పదా, మన యొక్క అవిశ్వాసం గొప్పదా? దేనిని బట్టి ఆయన ఆశ్చర్యపోతున్నాడు? ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీకు చూపిస్తాను నేను. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో 17వ వచనంలో చూడండి. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, ఇది ఒక గెరాసేనుల దేశంలో జరిగిన ఒక సంఘటన. అక్కడ గోరీలలో ఒకడు బంధింపబడి ఉంటే వాడిని బాగు చేయటానికి యేసు ప్రభువుల వారు ప్రయత్నం చేసి బాగు చేసి అతన్ని స్వస్థపరిచి, అతడు యేసు ప్రభువుల యొక్క పాదముల దగ్గర కూర్చొని ఉంటే, అతని బాగైన తర్వాత అతనిలో ఉన్న దయ్యాలన్నీ పందుల్లోకి వెళ్ళి పందులన్నీ సముద్రంలో పడి చచ్చిపోయిన తర్వాత ఆ దేశస్థులు వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారో మీరు చూడొచ్చు. 5వ అధ్యాయం 17వ వచనం దయచేసి చూడండి. దొరికిందండి? మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం. పొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. చూసారా, మా ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్ళిపోమని. యేసు, నువ్వు వెళ్ళిపో, మా ఊళ్ళో ఉండొద్దు, మా దేశంలో ఉండొద్దు, వెళ్ళిపోమని యేసు ప్రభుల వారిని వాళ్ళు కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ పందులు చనిపోయినాయి. వారికి దయ్యములు పట్టి గోరీలలో ఉన్నవాడు స్వస్థపడి సంఖ్యలు లేకుండా బట్టలు వేసుకొని ప్రభు పాదముల యొద్ద కూర్చొని వింటూ ఉంటే, దాన్ని చూసి సంతోషించవలసిన ఆ గ్రామస్తులు పందులు చనిపోయినాయని యేసు ప్రభు నా ప్రాంతంలో నుంచి వెళ్ళిపోమని కోరుకుంటారు. ఒక మనిషి బాగుపడితే సంతోషించాలా, పందులు చనిపోయినందుకు ఏడవాలా? మనం ఎలా ఉన్నాం? ఒక వ్యక్తి బాగుపడినందుకు సంతోషించే వాళ్ళంగా ఉన్నామా, లేదా మనకున్నవి మనం పోగొట్టుకున్నామని బాధపడే వాళ్ళగా ఉన్నామా? ప్రభువు కొరకు వాటిని పోగొట్టుకున్నందుకు బాధపడుతున్నామా? ఈ నలుగురి యొక్క విశ్వాసం ఎంత గొప్పదో మనకు అర్థం కావడానికి ఇవన్నీ నేను చెప్పాను. ఆయన యొక్క స్వస్థపరిచే శక్తి పట్ల అపారమైన నమ్మకాన్ని వారు కనబరిచారు. దాన్ని ప్రభువు గమనించాడు వెంటనే. అందుకే వారి విశ్వాసమును చూసి అతనిని స్వస్థపరిచినట్టుగా ఉంది. మనం చాలాసార్లు మన పిల్లలకు చూపిస్తూ ఉంటాం, చూడు ఆయనలాగా నువ్వు కూడా ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలి, లేకపోతే ఈయనలాగా నువ్వు ఎంటెక్ చదివి అమెరికాకి వెళ్ళిపోవాలి, లేకపోతే నువ్వు ఆయనలాగా చదివి ప్రొఫెసర్ కావాలి అని పెద్ద పెద్ద వాళ్ళను మన పిల్లలకు చూపెడతా ఉంటాం, అవునా? అయితే ప్రభువు పెద్ద పెద్ద వాళ్ళకు ఏం చూపెట్టాడంటే, మీరు ఈ చిన్న పిల్లల లాంటి విశ్వాసం కలిగి ఉంటేనే పరలోకంలోకి వెళ్తారని చెప్తాడు. మనం పెద్దవాళ్ళని చూపెట్టి మన పిల్లలు అలా కావాలని మనం కోరుకుంటాం. అయితే ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల లాంటి అది ప్రభు యొక్క రివర్స్ ఆస్మాసిస్ అలా ఉంటది. రివర్స్ క్యాలిక్యులేషన్, రివర్స్ పరలోకం యొక్క రివర్స్ క్యాలిక్యులేషన్స్ ఇలా ఉంటాయి. పెద్దవాళ్ళని చూపించి ప్రభు మీరు చిన్న పిల్లల్లాగా మారిపోవాలంటాడు. మీ విశ్వాసం చిన్న పిల్లల విశ్వాసం లాగా మారిపోవాలని కోరుకుంటాడు. కాబట్టి అనేక మంది పక్షవాయువు గలవారు మన కళ్ళెదుట కనబడతా ఉంటే మనం బాధ్యత తీసుకుంటున్నామా అంటే, నిజంగా పక్షవాయువు గల వారి గురించి నేను మాట్లాడడం లేదు. మొదటే చెప్పాను, ప్రభు దగ్గరకు రాలేని వాళ్ళందరూ పక్షవాయువు కలిగిన వారే. ప్రభువుని గురించి తెలుసుకోలేని వారు
రక్షణ భాగ్యం పొందలేని వారందరూ పక్షవాయువు గల వారితో సమానమే. వారు మన కళ్ళెదుట చాలా మంది కనబడతా ఉంటే ఏ బాధ్యత, ఏ జవాబుదారీతనం మనం తీసుకోకుండానే దినాలు గడిపేస్తూ ఉంటాం. మన ప్రార్థనలో కూడా వారు జ్ఞాపకం రారు. మాకు ఇది కావాలి, అది కావాలనే ప్రార్థనే తప్ప ఇతరుల పట్ల చివరి వరకు వారి రక్షణ కొరకు ప్రార్థించవలసిన శ్రద్ధ మనం కలిగి ఉండాలని ఈ నలుగురి గురించి మనకు చెప్పబడతారు. మధ్యలో వదిలివేయకుండా వారిని ప్రభు దగ్గరకు నడిపించేంత వరకు, ప్రభువు వారిని చూసి వారి యొక్క అవసరాలు తీర్చేంత వరకు ప్రభు దగ్గర వారిని ఉంచే విశ్వాసం మనం కలిగి ఉండాలని వారు మనకు చెప్తా ఉన్నారు. తర్వాత గుంపు శాస్త్రులు లేదా పరిసయ్యులు లేదా ఇద్దరు. ప్రభు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు వెంబడిస్తానే ఉంటారు. విశ్వాసంతో కాదు వెంబడించేది, విమర్శనాత్మకంగా వెంబడిస్తా ఉంటారు. ఈయన ఏమేం చేస్తాడో, ఏం బోధిస్తాడో, ఎక్కడ ఏం చేస్తూ దొరికిపోతాడో, మనకేమన్నా అవకాశం ఉంటుందా, విశ్రాంతి దినం ఎవరైనా స్వస్థపరుస్తాడా, చేయకూడని పనులు ఏమైనా చేస్తాడా అని కాచుకొని కూర్చొని ఉంటారు. ఎప్పుడు ఆయన్ను ఎలా నిందించాలి, ఆయన్ను ఎలా దూషించాలి, ఆయన మీద ఎలా నేరస్థాపన చేయాలి అని ఆయన వెంటనే తిరుగుతాన్నట్టు మనకు కనబడుతుంది. ప్రభువుకు దక్కిన ప్రాధాన్యత, పబ్లిక్ రెస్పెక్ట్ చూసి వీళ్ళు అసూయతో రగిలిపోతా ఉంటారు. అసూయ ఎందుకు వస్తుందండి? అసలు మనం అనుకున్నది మనం పొందలేదని, మనం అనుకున్నది వేరే వాళ్ళు పొందారని, మనకంటే అవతల వ్యక్తి గొప్పగా ఉన్నాడని మన హృదయంలో రగిలిపోయేదే అసూయ. మిగతా పాపాలన్నీ అవతల వ్యక్తిని పాడు చేస్తాయేమో గాని అసూయ ఎవరు కలిగి ఉంటారో వాళ్ళనే అది పాడు చేస్తుంది. సౌలు దావీదు విషయంలో మనం దాన్ని బాగా చూడొచ్చు. సౌలు దావీదును ద్వేషించడానికి మూల కారణం అసూయ. యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత ప్రజలందరూ, స్త్రీలందరూ పాట పాడుతూ ఉన్నారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను పాడు చేశాడు, నాశనం చేశాడు. అక్కడితో అతని అసూయ రగిలిపోయింది. అది ఎంతవరకు తీసుకెళ్ళిందంటే అతడు చివరకు తన యొక్క సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయినట్టుగా మనకు చూస్తాం. మనకు దక్కని ప్రాధాన్యత ఏదో, పబ్లిక్ రెస్పెక్ట్ ఏదో అవతలి వ్యక్తికి దక్కుతున్నప్పుడు అసూయతో మనం రగిలిపోతా ఉంటాం. జాగ్రత్తగా వినండి. ఆత్మీయ గర్వం, అసూయ మనము చివరికి సమాధికి పోయేంత వరకు మనలో ఉండే 2 పాపాలు. మిగిలినవన్నీ మనము దేవుని ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా పోగొట్టుకోగలమేమో కానీ చివరి వరకు మనతో ప్రయాణం చేసే పాపాలు ఈ 2. ఒకటి ఆత్మీయ గర్వం, రెండవది అసూయ. ఈ శాస్త్రులు పరిసయ్యులు కూడా ప్రభువు వెంట తిరుగుతూ ఉన్నప్పటికీ ఆయన్ను నిందించటానికి, ఆయన్ను దూషించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తమ స్థానం, తమ గౌరవం ఆయన ఏదో లాక్కుంటున్నాడు అనే ఒక ఇన్సెక్యూరిటీతో వీళ్ళు భయపడుతున్నట్టు, బాధపడుతున్నట్టుగా మనం చూస్తాం. ఒక విధమైన అభద్రతా భావం నిరంతరం వారిని వెంటాడుతూనే ఉంటుంది. అసలు ఇవన్నీ చేయటానికి ఈయనకు అధికారం ఎవరిచ్చారు? ఇది ప్రశ్న. వీరి హృదయంలో వేసుకుంటున్న ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ చేయటానికి ఈయనకు అధికారం ఎవరిచ్చారు? వాస్తవంగా వీళ్ళు ఏం ఆలోచించాలంటే, ఇవన్నీ చేయటానికి ఈ శక్తి ఈయనకి ఎలా వచ్చింది అని ఆలోచించాలి. అలా కాకుండా వీరు ఏమనుకుంటున్నారంటే, అధికారం ఎవరిచ్చారు అనుకుంటున్నారు. వెంటనే వారి తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడని రాయబడి. దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేవారు, కరెక్టే. మరి ఈయనెవరు? అక్కడే వాళ్ళు మిస్ అయిపోయారు. ప్రభు అంటున్నాడు, పాపాలు క్షమించే అధికారం దేవునికి ఉంది, అధికారం నాకు కూడా ఉందని రుజువు చేయడానికే ఈ పక్షవాయువు గలవాన్ని నేను స్వస్థపరుస్తానని చెప్తున్నాను. పాపాలు క్షమించే అధికారం ఉంది, పక్షవాయువు గలవాన్ని స్వస్థపరిచే శక్తి కూడా ప్రభువుకు ఉంది. ఈ సూచక క్రియ అతని మీద జాలితో చేశాడు, వారి విశ్వాసాన్ని గుర్తించి చేశాడు. తండ్రికి ఉన్న శక్తి తనకు కూడా ఉన్నదన్న విషయాన్ని శాస్త్రులు, పరిసయ్యులు
గుర్తు చేసుకోవడానికి, రుజువుపరచడానికి ఆయన ఈ యొక్క స్వస్థత చేసినట్టు మనకు అర్థం అవుతుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుతాను, నేనే చదువుతాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. మనకు అనుగ్రహించబడింది కుమారుడే, కానీ ఆయన ఎవరంటే నిత్యుడగు తండ్రి. తండ్రే కుమారుడు ఇక్కడ, శిశువే తండ్రి, తండ్రే శిశువుగా జన్మించాడు. త్రిత్వంలో ఒకడే యేసుక్రీస్తు. సరే, వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళని ఒక ప్రశ్న అడిగాడు ప్రభు, స్వస్థపరచడం సులభమా, పాపాలు క్షమించడం సులభమా అని. మీరు చెప్పండి, ఏది సులభం? అసలు ప్రభువుకు ఏది సులభం? ప్రభువుకు స్వస్థపరచడమే సులభం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడం సులభం. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆహారంగా పంచిపెట్టడం సులభం. సముద్రాన్ని, గాలిని, తుఫానును ఒక మాటతో అణిచివేయడం సులభం. సముద్రం మీద నడిచి వెళ్ళడం సులభం. అయితే ప్రభువుకు కష్టమైంది ఏదో చెప్పమంటారా? పాపాలు క్షమించడం ఆయనకు చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఆయన శిలువ పైన శ్రమ పడేంత కష్టం, ఉమ్మి వేయబడేంత కష్టం, కొరడాలతో కొట్టబడేంత కష్టం. అది మాట వలన స్వస్థత కలిగేటట్టుంటే ప్రభువు మాట వలన స్వస్థత అనుగ్రహించి ఉండేవాడు. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది, భూమి కలుగును గాక భూమి కలిగింది, సమస్త జంతుజాలం, పశువులు, పక్షులు కలుగును గాక అంటే కలిగినాయి. కానీ రక్షణ అలా కలగమంటే కలిగేది కాదు. అలా కలిగేటట్టుంటే పాపములు క్షమించబడును గాక, రక్షణ కలుగును గాక అని ప్రభు ఇన్స్టాంటేనియస్ గా అందరికి రక్షణ అనుగ్రహించి ఉండేవాడు కాదు. అది ఒక ఫిజికల్ రియాలిటీ, అదొక సైకలాజికల్ ఇమాజినేషన్ కాదు, అదొక భావన కాదు, అదొక కళ కాదు. రక్షణ, పాపములు క్షమించుట సులభమే అయ్యేటట్టుంటే ఆయన కొరడ దెబ్బలు ఎందుకు తింటాడు? ఎందుకు ఉమ్మి వేయబడతాడు? ఎందుకు ముళ్ళ కిరీటం భరించి శిలువ మీద రక్తాన్ని ఆయన ప్రోక్షించవలసిన అవసరం ఏముంది? అవన్నీ ప్రభు తన కోసం కాదు, ప్రభు మన కోసం అనుభవించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి స్వస్థత అనుగ్రహించడం ప్రభువుకు చాలా సులభమైన పని. అయితే రక్షణ అనుగ్రహించటం చాలా చాలా కష్టం. ఆయన ప్రాణం పెట్టేంత కష్టం, సమాధిలోకి వెళ్ళేంత కష్టం, తండ్రికి దూరం అయ్యేంత కష్టం, చివరి రక్తపు బొట్టు వరకు శిలువ పైన కార్చేంత కష్టం పడితే తప్ప మనకు రక్షణ అనుగ్రహించబడదు. అవన్నీ మన కోసం అనుభవించాడు ప్రభువు. ఆయన ఏ అద్భుతం చేసినా తండ్రి నామం మహిమపరచబడటానికే చేశాడు తప్ప ఇంకా వేరే కారణం ఏమీ లేదు. అందుకే మనం ఏం పొందినా, అది రక్షణ అయినా, అది స్వస్థత అయినా, అది ఇహలోక సంబంధమైన ఏ మేలైనా ఘనత ప్రభువుకే చెందాలి. మనం చాలాసార్లు మన శ్రమ, మన తెలివితేటలు, మన యొక్క పలుకుబడి, మన బంధువులు, మనకున్న రాజకీయ సంబంధమైన పలుకుబడి, వీటి వల్ల పొందామని గొప్పలు పోతా ఉంటాం. అయితే సమస్త ఘనత, మహిమ ఆయనకే చెందాలి. ఓరల్ రాబర్ట్స్ వినుంటారు మీరు. ఓరల్ రాబర్ట్స్ ఒకసారి ఒక మీటింగ్ లో 4-5 రోజులు మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అక్కడ చాలా స్వస్థతలు జరిగాయి, చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. ఇంకా ఆయన అలసిపోయి వెళ్ళి కారులో కూర్చునేటప్పుడు అప్పుడు ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి నా కోసం ప్రార్థన చేయమని ఆయన దగ్గర మోకాళ్ళు ఉంటది. 4 రోజుల నుంచి ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం, పాటలు పాడుతూనే ఉన్నాం. ఇక్కడికి ఎందుకు రాకపోయావు, నువ్వు టయానికి ఎందుకు రాలేదు, నెక్స్ట్ మీటింగ్ పలానా చోటు ఉంది అక్కడికి రమ్మని ఆయన చెబితే, లేదు నన్ను మీరు నా కోసం ప్రార్థన చేయాలని
ఆమె అతని కాళ్ళు గట్టిగా వాటేసుకుంటది, కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు ఆయన ఆమె భుజాల మీద చేతులు వేసి ఆమెను వెనక్కి తోసేస్తాడు. తోసేస్తే ఆమె లేచి గెంతులేస్తూ అరుస్తూ థ్యాంక్ యూ జీసస్ ఫర్ హీలింగ్ మీ అని ఆనందపడిపోతుంటది. అప్పుడు ఓరల్ రాబర్ట్స్ ఆశ్చర్యంగా చూస్తాడు ఆమెను. నేను ఈమె కోసం ప్రార్థన చేయలేదు, ఆమె తల మీద చేతులు ఉంచలేదు, పరిశుద్ధాత్మ కొరకు నేను ప్రార్థన చేయలేదు, ఈమెకి ఎలా స్వస్థత వచ్చింది అని తనలో తాను ఆలోచించుకుంటుంటే ప్రభు మాట్లాడుతున్నాడు నెమ్మదిగా, ఓరల్ రాబర్ట్స్, ఇట్స్ నాట్ యూ ద హీలర్, ఐ ఆమ్ ది హీలర్. ఓరల్ రాబర్ట్స్, యు ఆర్ నాట్ ది హీలర్, ఐ ఆమ్ ది హీలర్ అని మాట్లాడితే వెంటనే కారు దగ్గర మోకాళ్ళుని ఏడ్చి ప్రార్థన చేస్తాడు ఓరల్ రాబర్ట్స్. ప్రభువా, ఇంతకాలం నాలో ఉన్న ఆత్మీయ గర్వాన్ని ఈరోజు తీసేసావు, నన్ను క్షమించు ప్రభువా. అంతవరకు ఏమనుకుంటున్నాడు ఆయన, నేను ప్రార్థన చేస్తే ఇంతమంది బాగుపడతారు అనుకుంటున్నాడు, నేను ఉపవాసం ఉండటం వల్ల వీళ్ళందరికీ స్వస్థత రక్షణ కలుగుతుంది అనుకుంటున్నాడు. స్వస్థత కలిగేది, రక్షణ కలిగేది, ఆరోగ్యం ఇవ్వబడేది, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇవ్వబడేది ప్రభు వల్లనే, ప్రభు ద్వారానే తప్ప మన వల్ల కానే కాదు. కాబట్టి సమస్త ఘనత మహిమ ఆయనకే మనము చెల్లించాలి. మన జీవితంలో ఏ మేలు జరిగినా ఆయన్నే మహిమపరచాలి, ఆయనకే కృతజ్ఞతలు మనము చెల్లించాలి. ఆ తర్వాత ఇంకొక గుంపు ఉంది, వాళ్ళు కొందరు, ఆ కొందరు అంటే ఆ నలుగురు, వీరే ఆ రోగిని తీసుకురావడానికి కారకులు. ఆ నలుగురు వాళ్ళెవరో మనకు తెలియదు, శ్రమ పడింది వాళ్ళే, సైలెంట్ గా అతన్ని తీసుకొచ్చి ప్రభువు దగ్గరకు అప్పగించింది వాళ్ళే. సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరికి కనబడరు, ఎవరికి వినబడరు, అసలు వాళ్ళు చేసే ప్రార్థనలు కూడా ఎవరికి కనబడవు, అది ప్రభువుకు మాత్రమే కనబడతాయి. పాటలు పాడే వాళ్ళని సంఘం అంతా చూస్తుంది, ప్రసంగాలు చేసే వాళ్ళను సంఘం చూస్తుంది, అయితే ప్రార్థించే వాళ్ళను ప్రభు మాత్రమే చూడగలుగుతాడు. వారి యొక్క ప్రార్థనలకు జవాబుగా సంఘంలో అనేక పనులు జరుగుతూ ఉంటాయి. అయితే కొంతమంది ఎల్లప్పుడూ బయటికి కనపడడానికి ఇష్టపడతా ఉంటారు. వాళ్ళు ఎవరి గురించి ఏమి శ్రమ తీసుకోరు, ఏమి శ్రద్ధ తీసుకోరు, ఏ విధమైన రిస్క్ లేకుండా అందరికీ కనబడాలనుకుంటారు. వాళ్ళను ఫుట్బాల్ క్రిస్టియన్స్ అంటా ఉంటారు, మీరు విన్నారో లేదో. ఫుట్బాల్ క్రిస్టియన్స్, మ్యాచెస్ జరిగినన్ని రోజులు ఫుట్బాల్ గ్రౌండ్ అంతా పరిగెడతా ఉంటది, మ్యాచ్ అయిపోతానే అది ఒక మూలకి వెళ్ళి కూర్చుంటది. ఫుట్బాల్ క్రిస్టియన్స్ కూడా అట్లాగే, మీటింగ్స్ జరిగితే ఆదివారం స్పెషల్ మీటింగ్స్, అవి అయిపోయేంత వరకు చాలా హడావిడిగా హంగామా చేస్తా తిరుగుతూ ఉంటారు. అయితే మీటింగ్స్ తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి కనపడరు. అయితే ఈ శ్రమ పడిన వాళ్ళు సైలెంట్ ప్రేయర్ వారియర్స్ గా ఎవరికి కనబడకుండా అందరి కోసం ప్రార్థన చేసేవాళ్ళు, అవసరంలో ఉన్న వారి యొక్క అభ్యర్థనలను ప్రభు దగ్గర ఎత్తి పట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళుగా వీళ్ళు మనకు కనబడతారు. ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. లాస్ట్ గుంపు ఏంటంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళు సాక్షులు, ఐ విట్నెస్. వారు ఆశ్చర్యపడ్డారు, దేవుని మహిమపరిచారు. వారిలో కొంతమంది అయినా ప్రభువును రక్షకుడిగా అంగీకరించి ఉంటారు. ఇలా ఇన్ని గుంపుల వాళ్ళను ఈ ఇంట్లో మనం చూసాం. చివరిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని, మీరు నాకేం జవాబు చెప్పదు కానీ మీరే ఆలోచించండి. మనం ఎవరిలాగా ఉన్నాం, అసలు ఎవరిలాగా ఉండాలని మనల్ని ప్రభువు కోరుకుంటున్నాడు, ప్రభు ఏం కోరుకుంటున్నాడు మన గురించి? సమాజంలో అనేక మంది రక్షణ లేకుండా బయట తిరుగుతుంటే వారందరూ పక్షవాయువు గల రోగిలాగా మనకు కనపడడం లేదా? వారిని తీసుకొచ్చి ప్రభు దగ్గర సమర్పించాలని, వారి గురించి కనీసం ప్రార్థించాలని ఆ బాధ్యత మనం తీసుకోవాలని ప్రభువు కోరుకోవటం లేదా? ఇంకో ప్రశ్న అడుగుతాను, సిలువ పైన మరణించటానికి ముందే ప్రభువుకు పాపాలు క్షమించే అధికారం ఉందా? మరి సిలువపై మరణించింది పాపాలు క్షమించే అధికారం కోసం కాదా? ఇంకో ప్రశ్న అడుగుతాను, అతన్ని ఎందుకు స్వస్థపరిచాడు ప్రభువు?
ఇంకో ప్రశ్న అడుగుతాను. అసలు ఈ ప్యాసేజ్ అంతట్లో, ఈ ఎపిసోడ్ అంతట్లో శిష్యుల గురించిన ప్రస్తావనే లేదు. శిష్యులు ఉన్నారా లేరా తెలియదు మనకు, ఏం రాయబడలేదు. చివరి ప్రశ్న అడుగుతాను, విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ ఏంటో చెప్పాలి. ఏమండి? అవిశ్వాసం. విశ్వాసం. విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ అవిశ్వాసం అండి. నేనంటాను విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ అనుమానం. అపనమ్మకం. విశ్వాసానికి వ్యతిరేక పదం అనుమానం. ఇది ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఇది నిజమా అనే చోట ప్రారంభం అవుతుంది. ఏదేను తోటలో ప్రారంభం అవుతుంది. ఇది విశ్వాసానికి వ్యతిరేక దిశ. ఇది నిజమా అనే ఒక అనుమానాన్ని సాతాను మనలో సృష్టించటానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటాడు. వాడి పని ఏంటంటే మనము ప్రభువుని నమ్మకుండా, ప్రభువుని వెంబడించకుండా, ప్రభువుని అనుమానిస్తూ, ప్రభు శక్తి సామర్థ్యాలను, ప్రభు ప్రేమను, ప్రభు కనికరాన్ని అనుమానిస్తూ ప్రభువుకు దూరంగా జరిగిపోవాలని కోరుకుంటాడు. ఇది నిజమా అని ప్రారంభం అవుతుంది అనే ప్రశ్నతో ప్రారంభం అవుతుంది బైబిల్. మొట్టమొదటి ప్రశ్న అదే బైబిల్లో. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేయటానికి అవసరమైన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి జీవితం మనకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. మరి చక్కని వాక్యాన్ని తెలిసిన ప్యాసేజ్ నుండే చక్కగా మాకు అర్థవంతంగా వివరించినందుకు, మరి అందరినీ ప్రేరేపించినందుకు, ఉత్సాహపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానండి. మేము మీరు చెప్పిన వాక్యం ద్వారా ఎంతగానో ఎంకరేజ్ చేయబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. మీకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం సార్. మన మధ్యలో ఉన్న పాస్టర్ శీలం రాజు గారు, మీరు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయాల్సిందిగా కోరుతున్నానండి. పాస్టర్ శీలం రాజు గారు. ఒకవేళ లేనట్లయితే పాస్టర్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. ఒకవేళ సిద్ధంగా లేకపోతే పాస్టర్ పైడి గారు మీరు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేస్తారండి? చేస్తానమ్మా. చేయండి సార్. పరమందాసీనుడు అయ్యున్న మా దయగల రక్షక, మీకు కృతజ్ఞత కలిగి ఈ ప్రాతకాలం మందు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. స్తుతులకు అర్హుడవు, స్తోత్రార్హుడవు, పూజార్హుడవు నాయన, మీకు స్తోత్రములు. అయ్యా, ఈ దినమందు అనేకమైనటువంటి రుజువులతో మీ యొక్క శక్తిని, మీ యొక్క సత్యమును, మీ యొక్క మహత్తును, మీ యొక్క రక్షణ ప్రణాళికను, రక్షణ భాగ్యమును మా కళ్ళకు కట్టినట్లుగా చూపించుట కొరకు మీ దీన సేవకుడు సురేష్ బాబు గారిని ఆత్మీయముగా బలపరిచి వాడుకున్నందులకు మీకు కృతజ్ఞత కలిగి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ప్రభా, ఈ ప్రాతకాల సమయములో ప్రభా అనేక మంది మీ యొక్క శక్తిని గుర్తిరుగుట కొరకు, మీ యొక్క సత్యమును తెలుసుకొనుట కొరకు, మీ యొక్క రక్షణను అనుభవించుట కొరకు, ఈ దినమంతా మీ యొక్క రక్షణ ప్రణాళికలో ముందుకు సాగుచు అనేక మందికి ఆదర్శవంతముగా, దీవెనకరముగా, మాదిరికరముగా ఉండుట కొరకు కూడి వచ్చిన ప్రతి మీ దీన బిడ్డలను మీ చేతులకు అప్పగించుకొనుచున్నాము నాయన. ప్రతి వారిని ప్రభు సంతృప్తిపరిచి ఆత్మీయ ఆహారమును అనుభవించుట కొరకు నాయన మీరు చేసిన ఈ యొక్క ప్రణాళికను బట్టి మీకు కృతజ్ఞతతో స్తుతులు
స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రభా, ఈ కూడికను ఏర్పరిచినటువంటి నిర్వాహకులను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. సజీవుడువై ఉన్న మా దేవుడు, నేడున్నట్టుగా సజీవుడువై ఉండి మా మధ్య సజీవ కార్యములను ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నిరంతరము జరిగించుట కొరకు సమర్థుడు అని రూఢిపరిచిన దేవుడు మీకు స్తోత్రములు. పరిచర్యలో పాలిభాగస్తులై వాక్య పరిచర్య చేసిన మీ దీన సేవకులు సురేష్ బాబు గారిని మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. ఆయన సేవా సరిహద్దులను విశాలపరచండి. ఆయన పరిచర్యను ప్రభ ఫలింప చేయండి. ఆయన కుటుంబమును మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. సమస్తమును ఎరిగిన దేవుడవు కన్న తండ్రి, మీ దీన సేవకుని యొక్క ఆంతర్యములో మీరు ఉంచినటువంటి ఆలోచనను బట్టి ఆలోచన కర్తవని రూఢిపరిచిన దేవుడవు మీకు స్తోత్రములు. అద్భుతమైన దేవుడు అని మాకు కళ్ళకు కట్టినట్లుగా చూపించిన దేవుడవు మీకు స్తోత్రములు. సమాధానమునకు అధిపతివి ప్రభా, మీకు స్తోత్రములు. ప్రభా, మిమ్ముని మీరు రక్షకునిగా, స్వస్థపరిచే దేవునిగా, ముక్తిని మోక్షమును అనుగ్రహించు దేవునిగా రూఢిపరిచి మాకు అందరిలో ప్రభ హృదయములో పరివర్తనను, పశ్చాత్తాపమును, మారు మనస్సును కలుగు చేసినందులకు మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ ఉదయకాలపు దీవెనలతో ఆశీర్వదించి దినమంతా మీ రెక్కల చాటున భద్రపరచండి. ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ దినమందు చేయు పనులలో, తలంపులలో, కార్యక్రమాలలో, ఆలోచనలలో, ప్రయాణాలలో, విధి నిర్వహణలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, వారి యొక్క దైనందిన జీవితంలో ప్రతి అవసరములను మీరు తీర్చి మీకు కృతజ్ఞత కలిగి జీవింప చేయమని మీకు స్తోత్రములు చెల్లించి ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేయుచున్నాం. మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే రేపటి దినముందు ఇటు విధముగా మరలా మీ పాదముల చెంత అనేక మంది కూడుకొని మీ యొక్క శక్తిని అనుభవించుట కొరకు స్థిరపరిచి, సిద్ధపరిచి, దీవించి, ఆశీర్వదించి అనుకూల పరిస్థితులు అనుగ్రహించమని, ఈ ప్రార్థనకు ప్రతిఫలం జవాబు దయచేయమని ప్రార్థన మా రక్షకుడును తమ ప్రియకుమారుడు నజరేయుడైన అధికారం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, వాక్య పరిచర్యలో పాల్గొని అనేక మందిని ఉత్తేజపరిచిన సురేష్ బాబు గారిని, ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులను, ప్రతి ఒక్కరిని, కూడుకులో పాల్గొన్న ప్రతి మీ దీన బిడ్డలను ప్రభువు వచ్చు పర్యంతము సదాకాలము ఆత్మీయ ఆసక్తితో ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి, నడిపించి, కాచి, కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కని వాక్యాన్ని అందించిన సురేష్ బాబు గారికి, అట్లాగే ప్రార్థించిన పైడే గారికి ప్రత్యేక వందనాలండి. కొత్తగా జాయిన్ అయిన వారందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నామండి. రోజు సేమ్ లింక్ మీద మీరు జాయిన్ అవ్వచ్చండి. మీలో ఎవరైనా పాస్టర్ గారు జాయిన్ అయితే మన పేరుకు ముందు పాస్టర్ అని పెడితే మాకు వీలుగా ఉంటుందండి పేరు పెట్టి పిలవటానికి. దయచేసి గమనించండి. సేమ్ ఇదే లింక్ మీద మీరు జాయిన్ అవ్వచ్చు. చక్కని వాక్యాలు ఇదే ప్లాట్ఫామ్ మీద రోజు అందించబడుతున్నాయి. దయచేసి మీరు ప్రార్థనాపూర్వకంగా పాల్గొనండి. అందరికీ వందనాలండి. ఇవన్నీ రికార్డ్ చేయబడుతున్నాయి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. బావి రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ అని కానీ మీరు టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. మరొకసారి మీరు వినాలని ఆశపడినా, లేకపోతే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి మెసేజ్ షేర్ చేయాలన్నా మీరు ఉపయోగించుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం.